మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారు. ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం. ఆఫ్కోర్స్ నిరుద్యోగుల సమస్య గురించి ఆ రోజు మాట్లాడాలి. బట్ ఈ రోజు నిరుద్యోగుల సమస్య గురించి మళ్ళొకసారి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఏం చెప్తారు మీరు? అవును మేడం, నేను గత గవర్నమెంట్ మీద కొట్లాడినప్పుడు నా మీద 12 కేసులు పెట్టారు, చెంచలగూడ జైలు పంపారు. అయితే అలా మేము పెట్టినటువంటి మీటింగులకి, ధర్నాలకి కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి వంతపాడి పిల్లలని మీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. కానీ గత ప్రభుత్వ ఉద్యోగాలు చేసి వాళ్ళు లెక్కలు వేసుకున్నారు. ఇంతవరకు వాళ్ళు ఒక్క పోస్ట్ నింపింది లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మా లెక్కలు వేసుకున్నారు. ఇవాళ డిఎస్సి ఆగమాగం పెడుతురు, టైం కావాలని కొట్లాడుతుంటే వాళ్ళ నాదుడే పట్టించుకుంటూ లేరు. ముఖ్యంగా సమస్య ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు సీఎం పక్కన ఉన్నటువంటి కోటరి బల్మూరు వెంకట్, రియాజు, చెనగాని దయాకర్ ఈ ముగ్గురు ముఖ్యమంత్రిని సైడ్ ట్రాక్ తెప్పించారు. అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రికి వీళ్ళు ఏదో ముచ్చట్లు చెప్పేసి ఇయర్ క్యాలెండర్ పేరుతో మోసం చేయాలని చూస్తున్నారు. మరి వీళ్ళు డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పి ఇంతవరకు ఒక ఉద్యోగం నింపలేదు. రేపు మోస్ట్లీ 18,000తో ఇయర్ క్యాలెండర్ అంటున్నారు. ఆ ఇయర్ క్యాలెండర్ లో 200-300 గ్రూప్ 2 పోస్టులు కూడా ఉండవు. వీళ్ళు పోస్టులు పెంచమని చెప్పేసి నేను గత 8 రోజులుగా నిరారధిక చేస్తున్నాను. మరి వీళ్ళకి భయం లేకపోతే నా ఇంటి చుట్టూ 100 మంది పోలీసులను పెట్టి, బార్గేడ్లు పెట్టి, తాళ్లు పెట్టి, కనీసం పైకి కుటుంబ సభ్యులను రాకుండా, స్టూడెంట్స్ రాకుండా, నా ఫ్రెండ్స్ రానియకుండా అడ్డకట్టేసి సిఏ ఫోన్ చేసినా కూడా లోపల రాకుండా నిర్బంధం పెట్టిరు. ఇవాళ 8వ రోజులు ఇంతవరకు నాకు ట్రీట్మెంట్ లేదు. జస్ట్ బీపీ చెకప్ చేస్తున్నారు, జస్ట్ షుగర్ టెస్ట్ చేసేస్తున్నారు. ఇవాళ మొత్తం కంప్లీట్ గా నీరసపడిపోయాను. కొంచెం మాట్లాడే పరిస్థితులు లేని ఒక పరిస్థితులలో నన్ను ఇంట్లో గృహ నిర్బంధం చేశారు. అంటే మేము కొట్లాడి 5,000 కిలోమీటర్లు తిరిగి ప్రచారం చేసి నచ్చినా నచ్చకపోయినా కాంగ్రెస్ కు ఓటేయమని చెప్పేసి ఇలా గెలిపిస్తే వీళ్ళంత నియంతృత్వంగా ఇట్లాగా రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. వాళ్ళకి అవగాహన రావడం లేదు, వీళ్ళు పరిపాలన చేయడం రావడం లేదు. ఆయన పక్కన ఉన్నటువంటి వీళ్ళు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళ పిల్లలేమో రోడ్లకి కొట్లాడుతున్నారు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచమంటేనేమో వాళ్ళ కోచింగ్ సెంటర్లని, ప్రతిపక్ష పార్టీలన్నీ టిఆర్ఎస్ మీద నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీ దగ్గర ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ తీసుకుపోయి నిజంగా పార్టీలు అడుగుతున్నాయా, అశోక్ సార్ అడుగుతున్నా, స్టూడెంట్స్ అడుగుతున్నారా? మరి 100ల కొద్ది ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ నుంచి నీవే తీసుకోవాలా? సీరియస్ విద్యార్థుల గురించి నీవే తీసుకోవాలా? అశోక్ గారు, మీరు 8 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. నిజంగా చాలా నీరసంగా ఉన్నారు. ఈ టైంలో మీతో ఎక్కువగా మాట్లాడించడం కూడా కరెక్ట్ కాదు. బట్ తప్పనిసరి పరిస్థితి, ఎందుకంటే నిరుద్యోగుల తరపున వాయిస్ వినిపిస్తున్నాం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని అడుగుతున్నారు. అయితే మీరు ఏదైతే వాయిదా వేయాలంటున్నారో కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, పరీక్షలు వాయిదా వేస్తే యువతకే నష్టము, తరచూ వాయిదా వేసుకుంటూ పోతే యువత నష్టపోతుంది, త్వరగా పరీక్షలు పూర్తయితే ఉద్యోగం రాని వారు మరో ఉద్యోగం చూసుకుంటారు కాబట్టే పెడుతున్నాము అని. అండ్ దీని వెనుక వ్యాపారం చేసుకోవటం కోసము ఏదైతే కోచింగ్ సెంటర్లో లేకపోతే రాజకీయం కోసం బీఆర్ఎస్ వాళ్ళే ఇదంతా చేస్తున్నారు తప్ప యువత దీనిలో ఎట్లాంటి వాళ్ళకి అభ్యంతరాలు లేవు అనేది రేవంత్ రెడ్డి గారి వాదన. మరి యువత లేకపోతే రోడ్ల మీదకి వచ్చినప్పుడు మీరు 10,000 మంది పోలీసులు హైదరాబాద్ ఎందుకు ఉపయోగించారు? మరి నేను ఒక ఫ్యాకల్టీని, అంతకుముందు ఒక జర్నలిస్టుని, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన నిరుద్యోగుల గురించి అన్ని వివరాలు తెలిసిన వ్యక్తిని. మరి అంత భయం లేకపోతే నా దగ్గర 100 మంది పోలీసులు ఎందుకు పెట్టారు మీరు? అసలు వీళ్ళకి అవగాహన లేదండి. పోటీ పరీక్షల మీద ఆ దుర్మార్గులు, సీఎం పక్కన ఉన్న దుర్మార్గులు, బల్మూరు వెంకట్ ఎంబీబీఎస్ శంకర్ దాదాలాగా ఉన్నాడు ఆయన. జనగాని దయాకర్ పరిస్థితి అంతే. ఆయనకు అసలు డిఎస్సీల సిలబస్ ఏముంటుందో తెలియదు. టెట్టు మననే పెట్టారు. పోస్టులు ఒక 4,500 పోస్టులు పెంచారు, కొత్తగా అప్లై చేసుకున్నారు. వాళ్ళు జస్ట్ ఒక 45 రోజులు టైం అడుగుతుంది. 45 రోజుల టైం అడిగినంత మాత్రాన వీళ్ళు ఏం ప్రపంచం ఏం మునిగిపోతుంది? ఇలా మేము గ్రూప్ 2లో పోస్టులు పెంచమంటున్నాం. మరి 200-300 పోస్టులు పెంచలేదు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా నింపుతావు? రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వచ్చి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లో విద్యార్థులతో మాట్లాడినప్పుడు మరి 8 నెలల కాలంలో ముఖ్యమంత్రికి నిరుద్యోగులతో మాట్లాడే టైం ఎందుకు ఉండట్లేదు? రాహుల్ గాంధీకి టైం ఉన్నప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రికి ఎందుకు టైం ఉండట్లేదు? వీళ్ళు బస్సు ఫ్రీ ఇవ్వమని చెప్పేసి ఒక్క మహిళ కూడా గాంధీ భవన్ ఇంటి పత్రం వెళ్ళారు. నెలకు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. అదే 200 కోట్ల రూపాయల ఖర్చులు వాళ్ళ నిరుద్యోగుల పైన లేదంటే స్టడీ ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెడితే రాష్ట్రం బాగుపడుతుంది కదా. అధికారంలోకి రావడమే లక్ష్యంగా
ఉచితాన్ని హామీలు ఇచ్చారు. వీళ్ళు 5 ఏళ్ల కాలంలో కూడా 2 లక్షల ఉద్యోగాలు ఎట్టి భర్తలు ఇవ్వరు. వీళ్ళు కంప్లీట్ గా మోసం చేయడం కోసమే ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. నిరుద్యోగులకు అనే వాళ్ళు ఆల్రెడీ తెలిసిపోయింది. 6 నెలల్లోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ముందు చాలా కష్టమైన పరిస్థితి కాంగ్రెస్ కి ఎదురు కాబోతుంది. రైట్. అశోక్ గారు, మీరు ఇందాక నుంచి ఏదైతే కొంతమంది వ్యక్తులు రేవంత్ రెడ్డి గారిని పక్కదోవ పట్టిస్తున్నారు అని కొన్ని పేర్లు చెప్తున్నారు, అదే చెనగాని దయాకర్ గారు ప్రస్తుతం నాతో పాటు డిబేట్లో లైవ్లో ఉన్నారు. ఆయన మాట్లాడతారు. ఒకసారి మీతో మాట్లాడండి. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న. మీ మైక్ దగ్గర దయాకర్ గారు మైక్ దగ్గర ఫోన్ పెట్టి. ప్రాస్పెక్ట్ ఎడ్యుకేషన్ లో సిలబస్ ఏముంది? ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు ఇప్పుడు నా సబ్జెక్ట్లో నాకుంటుంది. నువ్వు పోటీ పరీక్షల్లో నువ్వు కోచింగ్ సెంటర్ నడిపెట్టు, నువ్వు రాజకీయాలు మాట్లాడుతా అంటే నేను రాజకీయాలు మాట్లాడతాను. నువ్వు పోటీ పరీక్షలకు కోచింగ్ సెంటర్ పెట్టుకునేటువంటి రాజకీయం చేస్తే అంటే ఎట్లా నేను అనేది నువ్వు చెప్పు. రాజకీయాలకు నీకేం సంబంధం? నిజంగా ఇప్పుడు చదివే విద్యార్థులు, మేము రాసే అభ్యర్థులు అంటారు అనుకో, 11,000 మంది పోస్టులు, వాళ్ళకి నిరుద్యోగులకు న్యాయం జరగదా? ఫోన్ మైక్ దగ్గర పెట్టి మైక్ దగ్గర మీ మైక్ దగ్గర పెట్టండి. అవునన్నా, ఎందుకు కలవట్లేదు? నిజంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రిని మంత్రుల్ని కలవట్లేదా మాకు సమస్యలు పరిష్కరించమని? ఎక్కడన్నా పనిచేసింది పోయి ఆడ బర్రెలక్క దగ్గర ఇంకో దగ్గర మీరు కాంగ్రెస్ ఓటమిని కోరుకున్న వాళ్ళు మీరు అనేది. నేను నువ్వు తిట్టే ప్రయత్నమే చేస్తా ఉన్నావు. నిజంగా నువ్వు ఒక కోచింగ్ సెంటర్ నడిపిస్తున్నప్పుడు ఒక్క నిమిషం, నేను అనేది నువ్వు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుందన్నా? 8 నెలలు అవుతుంది. 8 నెలల్లో ఎన్ని రోజులు మనకు ఎన్నికల కోడ్ వచ్చిందన్నా? అన్న ఫిబ్రవరి 1 నాడు మీరు ఏమన్నారు? అధికారికంగా నోటిఫికేషన్ ఇస్తున్నారు. సరే, ఇవ్వకపోయారు. ఏప్రిల్ ఇవ్వలేదు. వాళ్ళు ఏమంటారు? ప్రజెంట్ ఒక 45 days డిఎస్ వాళ్ళు అడుగుతున్నారు. మరి గ్రూప్ 2 లో 400 పోస్టులు పెంచిన వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇస్తారన్న? వాయిదా అడుగుతలేము. గ్రూప్ 2 లో వాయిదా అడుగుతలేము అన్న. 400 పోస్టులు పెంచండి, 400 పెంచండి. పెంచితే వాళ్ళు సంతోషం చదువుకుంటారు కదా. నేను చెప్పింది పోస్టులు పెంచకపోతుంది, టైం అడగకపోతుంది, ఎట్లా అన్న? నేను ఏమంటున్నా అంటే నిరుద్యోగులను తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టండి. మీరు కూర్చోకండి ముఖ్యమంత్రి గారు. నిరుద్యోగులను తీసుకుపోయి సీరియస్ వాళ్ళని తీసుకుపోయి 20 మందితో మాట్లాడియండి. అప్పుడు నిర్ణయం తీసుకోండి. మీరు చెప్పేసి ఎట్లేదన్న వాస్తవంగా నేను ఒకటి చెప్పింది అన్న చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 3 నెలలు దాదాపు ఎన్నికల కోడ్తోనే ముగిసింది. మనం గతంలో ఎలా నిర్ణయాలు నేను ఒక విషయం చెప్పింది రాదన్న. మీరు చెప్తున్నప్పుడు నువ్వు పోస్టులు ఒక నిమిషం ఇప్పుడు మేము ఇస్తున్న క్లారిటీకి నేను ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు అశోక్ సార్, నా పేరు దత్తాత్రేయ. ఇప్పుడు మీరు గతంలో కాంగ్రెస్ పార్టీకి గెలవడం కోసం సహకరించారు అంటున్నారు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటా ఉన్నారు? మీరు బీఆర్ఎస్ పార్టీ ఏజెంటు కాబట్టి మీరు ఇవాళ నిరుద్యోగులు రెచ్చగొడుతున్నారు అంటున్నారు. మీరు గతంలో 4 డిమాండ్ల మీద నిరాహార దీక్ష చేసినప్పుడు మీ ఇంటిని మొత్తం కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ దిగ్బంధిస్తే వాళ్ళందరినీ ఛేదించుకొని మీ దగ్గరకు వచ్చి మీతో కూర్చొని దాదాపుగా గంట సేపు మీతో చర్చించడం. ఏమన్నాము? గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా జరిగిన 9,231 ఉద్యోగాల్లో మనం ఏం కోరుకున్నాము? రిలింక్విష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నాం. ఇవాళ ఆ సమస్య కూడా పరిష్కారం కాలేదు. మీరు అంత ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తే ఆ సమస్యను ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బలమూరి వెంకట నేను తీసుకుపోతా, నేను ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య వారధిగా ఉంటాను తీన్మార్ మల్లన్న ఎక్కడ పడుకున్నాడు? ఇవాళ బలమూరి వెంకట గారు ఎక్కడ తప్పించుకొని తిరుగుతున్నాడు? కోదండరామ్ సార్ ఎందుకు ఇవాళ స్పందిస్తలేడు? పోనీ మీలాంటి వ్యక్తులు నిజాయితీగానే ధర్నా చేస్తూ ఉంటే ఇవాళ మీ మీద ఇక మాయని మచ్చ వేస్తూ ఉన్నారు. మీరు బీఆర్ఎస్ చేపిస్తే చేస్తున్నారు, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో విషయం, ఇవాళ మీరు డిఎస్సి విషయంలో కావచ్చు, ఇంతకుముందు చెనగాని దయాకర్ గారు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. దయాకర్ అనేటువంటి వ్యక్తికి నిజంగానే డిఎస్సి అభ్యర్థుల యొక్క సిలబస్ మీద అవగాహన ఉన్నా, ఆయనకు స్కూల్ అసిస్టెంట్కి ఏం సిలబస్ ఉంటుంది, ఎడ్జిట్కి ఏం సిలబస్ ఉంటుంది, టెట్కు ఏ పేపర్ ఉంటుంది, పేపర్ 2 ఏ అభ్యర్థులు రాస్తారు అనేటువంటిది అవగాహన ఉంటే ఇవాళ మిత్రుడు ఇంత ఆవేశంగా మాట్లాడాల్సి ఉండాల్సి. ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే, మేము నిరుద్యోగుల ఒక్క ఓట్లతోనే మేము అధికారంలోకి రాలేదు, మాకు చాలామంది ఓట్లు వేసారు, నిరుద్యోగులు ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తా ఉన్నాడు. మేము అంటా ఉన్నాం, నిరుద్యోగులు అనేటువంటి వాళ్ళు ఓట్లు లేకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం అనేటువంటిది రాకుండా ఉండేది. వాస్తవమా కాదా అశోక్ సార్? 100% వాస్తవం. మరి ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నట్టు వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్తాం వీళ్ళకు? కాదండి, ఒకటి లేదు, ఓటు వేసేదాకా ఓటు మల్లన్న, ఓటు వేసిన తర్వాత బోడి మల్లన్న. కాంగ్రెస్ పార్టీ నైజమే అర్థమైతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అశోక్ సార్ కేవలం కాంగ్రెస్ పార్టీని తిట్టడం కోసం ఒక ప్రయత్నం చేసిండు. నిజంగా ఆయన
నిజంగా ఈ దీక్షల పేరుతోని ఇంకో ఇళ్లలో కూర్చొని ఇక్కడ కూర్చునే బదులు నువ్వే నువ్వు మంత్రుల దగ్గరికి ఇట్లా న్యాయం ఇప్పుడు రాసే వాళ్ళు అభ్యర్థులు కదా ఆయనకు. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు వితండవాదులుగా వీళ్ళు తయారై ప్రభుత్వాన్ని ఎట్లా మనం ఇరుకున పెట్టాలి, ప్రభుత్వాన్ని ఎట్లా చేయాలి, 2 లక్షల ఉద్యోగాలు ప్రతి ఖాళీలను భర్తీ చేయడానికి వాళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉంది. అన్న ఒకటే నేను చెప్పింది నేను ఎంత ఉన్నాను. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పెట్టడం కూడా తప్ప, జాబ్ క్యాలెండర్ పెట్టడం కూడా తప్ప, మీరు చెప్పండి. జాబ్ క్యాలెండర్ ద్వారా ఉపయోగం లేదా? దయాకర్ గారు ఒక నిమిషం ఆ ఫోన్ నాకు ఇచ్చి మీరు మాట్లాడండి, ఎందుకంటే మీ దగ్గర ఉంటే వాయిస్ వస్తుంది. వీళ్ళ గురించి వీళ్ళు గవర్నమెంట్ కోసం కష్టపడ్డారు. వీళ్ళ అభిప్రాయం తీసుకున్నాక నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ వద్దంటలేము. ఫస్ట్ వీళ్ళు కొట్లాడుతారు కదా. నేనేమంటున్నా, మీరు ఉట్టి నిర్ణయం తీసుకోకండి. 100 మంది అభిప్రాయాలు తీసుకోండి. డిఎస్సి వాళ్ళు 50 మంది తీసుకోండి, గ్రూప్ 2 వాళ్ళు 50 మంది తీసుకోండి, గ్రూప్ 1 50 మంది తీసుకోండి. తీసుకున్న తర్వాత అట్లా 90% వాళ్ళకి అవకాశం ఎట్లా వస్తుందో చూసిన తర్వాత చేయండి. ఒకవేళ ఇంటెలిజెన్స్ పంపండి, లేదంటే ఇంకా సపరేట్ వాళ్ళం ఒక స్పెషలైజ్డ్ టీం పంపండి. టీం పై అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి. ఇట్లా చేస్తే ఇప్పుడు ఆల్రెడీ తీవ్రమైన వ్యతిరేకత ఉందని నీకు కూడా తెలుసు అన్న. కాల్స్ వస్తున్నాయి, విపరీతం కాల్స్ వస్తున్నాయి. దయచేసి అర్థం చేసుకొని న్యాయం చేయండి. ఉట్టిగానే వాళ్ళ మీద బుడిదల్లడం, టీఆర్ఎస్ వాళ్ళు బుడిదల్లడం, నా మీద బుడిదల్లడం కాదు. నేనేమంటున్నా, టీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటే 100 మంది 50 మంది ఉంటారు, కానీ వాళ్ళు 5,000 మంది ఉండరు కదా. నిరుద్యోగులు అనే వాళ్ళు 5,000 మంది ఉన్నారు. నేను దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ ఏంటంటే ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపండి, లేదా స్పెషల్ టీం పంపండి. అభిప్రాయ సేకరణ జరపండి. అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకోండి అని చెప్తాను నేను. రైట్. ఫైనల్గా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇటు నిరుద్యోగులకి డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి కానీ, గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? కంపల్సరీగా గ్రూప్ 3లో పోస్టులు పెంచాల్సిందే. రెండవది, ఇది డిఎస్సిలో ఒక 45 రోజులు టైం ఇవ్వండి. ఎక్కువేం అడుగుతలేరు, వాళ్ళకు 45 డేస్ టైం ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇప్పుడు గురుకులాల ఆగమాగం సర్టిఫికేట్లు ఇచ్చింది ఎప్పుడు ఫిబ్రవరిలో ఇచ్చారు. ఇంతవరకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఫిబ్రవరిలో తీసుకున్న వాటికి అపాయింట్మెంట్ కి దిక్కు లేదు. ఇప్పుడు మీరు డిఎస్సి పెట్టి రిజల్ట్ ఇచ్చి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు మీరు చెప్పండి? ఇది క్వశ్చన్ గా చెప్పండి. ఫిబ్రవరిలో అపాయింట్మెంట్ ఇస్తే ఇంతవరకు జాయినింగ్ ఆర్డర్లో వాళ్ళు స్కూల్లో పోయి జాయిన్ కాలేదు. మీరు డిఎస్ ఆగమాగం చేసి నిరుద్యోగులలో వ్యతిరేకత పెంచుకోకండి. నిరుద్యోగులలో దాదాపుగా 80-90% నిరుద్యోగులు వ్యతిరేకంగా మారిరు. నేను కూడా ప్రభుత్వంలో ఒక కాంగ్రెస్ పార్టీ అభిమానిగానే చెప్తున్నా. నేను గతంలో టీఆర్ఎస్ ని వ్యతిరేకంగా 100 వీడియోలు చేసిన, ఇష్టమున్నా లేకుండా ఓటేయమని చెప్పినా. నేను వీళ్ళని తిట్టడం కోసం చెప్పట్లేను. దయచేసి అర్థం చేసుకోండి, నిరుద్యోగుల బాధను అర్థం చేసుకోండి. అభిప్రాయ సేకరణ జరిపి నిర్ణయం తీసుకోండి. ఉట్టి నిర్ణయం తీసుకుంటే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. మీరు కూడా బయట తిరగలేని ఒక పర్సన్ ఎదుర్కొంటారు అని జనగణ దయాకరాన్ని చెప్పదలుచుకున్నాను. రైట్. ఎనీవే, నిరుద్యోగుల తరపున మీరు పోరాటం చేస్తున్నందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినందిస్తున్నాను. కానీ మీ హెల్త్ కూడా జాగ్రత్త, కాబట్టి ఇప్పటికే నీరసించిపోయారు కాబట్టి ఫస్ట్ మీ హెల్త్ కాపాడుకోండి. నేను అదే అంటున్నాను. అందుకని సరే, ఎవరో వస్తారు వాళ్ళు చూపెడతారు అనే కంటే మనం ఉంటే వాళ్ళ తరపున మనం తర్వాత పోరాడచ్చు. కాబట్టి అదే అంటున్నాను, డెఫినెట్ గా అదే అన్నారు. ఆ ప్రయత్నం చేయండి దయచేసి. మీ ఆరోగ్యం పాడు చేసుకునే విధంగా మాత్రం చేసుకొని అంత ఇదేం లేదు కదా మేడం. ప్రభుత్వం యంత్రాంగం అంతా సెక్రటరీ దగ్గరికి ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ వస్తా ఉన్నారు. నువ్వు వచ్చి ఓ వినతి పత్రం, నీకు ఏదైనా సమస్య ఉంటే నువ్వు రండి. ఆల్రెడీ కనీసం 30-40 మంది విద్యార్థులు ఇచ్చారు. ప్రతి మంత్రిని కలిసి, ముఖ్యమంత్రిని కూడా 2 సార్లు, మేడిపల్లి సత్యం గారు ఎమ్మెల్యేతో నుంచి 2 సార్లు కలిశారు. పోస్టులు పెంచాలి, పోస్టులు పెంచమని మేడిపల్లి సత్యం గారు 2 సార్లు కలిశారు. మహేష్ గారు మాట్లాడుతున్నారు బీజేవైఎం నుంచి. సార్ ఇప్పుడు ఏం లేదు, దయాకర్ గారు ఏం మాట్లాడుతుంటే మంత్రులు ఉన్నారు వింటారు మీ మాటలు అని చెప్తారు. మనం రిక్వెస్ట్ చేద్దాం దయాకర్ గారితో, ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చి ప్రభుత్వం నుంచి మీరు రేపు పిలిపండి. చిక్కడపల్లి లైబ్రరీ పిలిపిస్తారా, లేకపోతే మీరు ప్రగతి భవన్ కాడికే మీ అయితే ప్రజాభవన్ అంటారు, మీ ప్రజాభవన్ కాడికి రమ్మంటారా? వస్తాం. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వస్తాం. సీఎం కూర్చుంటే ఆస్పిరెంట్స్ అవుతాం. మీకు అంతా పాలిటిక్స్ వస్తున్నాయి, వీళ్ళు ఎవరు రావద్దంటే అశోక్ సార్ రాడు, ఇటు మేము రాము, బీజేపీ రాదు, ఇంకెవరు రారు, ఆస్పిరెంట్స్ వస్తారు. మీరు ఫెసిలిటీ చేయండి. ఏం మేడం మీ ఇప్పుడు రేపు యోయో టీం ఉంటుంది, వాళ్ళు వస్తారు, అక్కడ కూర్చుంటారు, పెట్టండి. మరి మీరే చర్చ పెట్టండి. అశోక్ గారు దయచేసి ఆ విధంగా ప్రయత్నించండి. మీ హెల్త్ మాత్రం పాడు చేసుకోకండి. ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దిన వాళ్ళు మీరు, ఇంకా చాలా మంది విద్యార్థులు భవిష్యత్తు కూడా మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి దయచేసి. థ్యాంక్ యూ అండి కాల్ చేసి. థ్యాంక్ యూ. సో దత్తాత్రేయ గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇందాక నేను ఏదైతే చెప్పాను అంటే